హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్యూరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయండి. అందుకని ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ అనే పాయింట్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి అలానే స్టోరీస్ కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. దయచేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 57వ భాగం. టేబుల్ మీద మోచేతుల్లో తల పెట్టుకుని అసహనంగా ఆలోచిస్తుంది శిఖర. ఏంటిది? వీడు సాత్విక్ కి ఫ్రెండ్ ఎలా అయ్యాడు? పైగా సాత్విక్ వీడికే నన్ను చూసుకోమని చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంత చేస్తాడో ఏంటో. సాత్విక్ కి వీడెవడో చెప్పానంటే అక్కడికక్కడే పాతి పెట్టేస్తాడు. కానీ వాడి గోల్ రీచ్ అయ్యే టైంలో ఇప్పుడు చెప్పలేను. ఏం చెయ్యాలిప్పుడు అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే, అక్కా అక్కా అంటూ వచ్చింది మీనా. ఏంటి మీనా? ఏం లేదక్కా, చాలాసేపటి నుండి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమైందక్కా? ఏదైనా ప్రాబ్లమా అంటే, అదేం లేదు మీనా, సాత్విక్ వెళ్ళాడు కదా, డల్గా ఉంది. అలాగా, మీరు చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు కదా, అందుకే బాధుంటుంది. అవును, మీరు ఆఫీస్కెళ్లరా? నవ్వి, లేదు, ఈరోజు శృతి దగ్గరికెళ్ళాలి. తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సాత్విక్ ని కూడా కలవలేకపోయింది. నేను కూడా వెళ్ళకపోతే రచ్చ చేస్తుంది అని బైక్ కీస్ తీసుకుంటూ, శౌర్య ఈరోజు వ్యాన్లో వచ్చేస్తాడు, రాగానే హోంవర్క్ చేయించు, సరేనా? సరే అక్క అనడంతో శృతి దగ్గరికి వెళ్ళిపోయింది శిఖర. కార్ డ్రైవ్ చేస్తూ, అంటే ఆ రోజు రాత్రి శిఖరాన్ని తీసుకెళ్ళింది సాత్వికా అని ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ్. అసలు వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా అనుకుంటూ ఆలోచిస్తుంటే, నేను అనాథని, నాకెవ్వరూ లేరు, అనాథాశ్రమంలో పెరిగాను అన్న సాత్విక్ మాటలు గుర్తొచ్చాయి. అలానే పాపం ఆ పిల్ల అనాథ శరణంలో ఉంటుంది, చాలా మంచిది, కష్టపడుతూ చదువుకుంటుంది అని ఎవరో శిఖర గురించి అన్న మాటలు గుర్తురాగానే సడన్ బ్రేక్తో కారాపాడు. ఈ మాటలు ఎవరు సిద్ధుబాబుకి చెప్పారో. సీట్లో వెనక్కు వాలి, అంటే వీళ్ళిద్దరూ కలిసి పెరిగారా? సాత్విక్కి శిఖర్ అంటే ఇష్టం, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? ఓ గాడ్, ఏంటి కన్ఫ్యూజన్ అనుకుంటూనే ఆఫీస్ వైపు కారు స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. సార్, మీకీరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది అని ప్యూన్ చెప్తే, అది తర్వాత, ముందు శిఖరని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. శిఖర ఈరోజు రాలేదు సార్. రాలేదా? అవును సార్, ఏదో పనుందని లీవ్ పెట్టింది. ఓకే, మీరెళ్ళి మీటింగ్కి అరేంజ్ చేయండి అని అర్జెంటుగా శిఖరని కలవాలి. కాని అనుకుంటూనే అసహనంగా మీటింగ్కి రెడీ అయ్యాడు సిద్ధార్థ్. అక్కా అంటూ వచ్చి హక్ చేసుకుంది శృతి. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు శృతి? చాలా బాగా రాస్తున్నానక్కా. వెరీ గుడ్, ఇంకొక 1 year అయిపోతే నీ స్టడీస్ అయిపోతాయి. కానీ అక్క, సాత్విక్ని చాలా బాగా మిస్ అవుతాను. కనీసం ఎయిర్పోర్ట్కి కూడా రాలేకపోయాను. మరేం పర్లేదులే శృతి, ఫోన్లో మాట్లాడావు కదా, నీ స్టడీస్ అయ్యేసరికి సాత్విక్ కూడా పోలీస్ ఆఫీసర్గా తిరిగొస్తాడు. నవ్వి, శౌర్య స్కూల్కెళ్ళాడాక? హా, అందుకే తీసుకురాలేదు అని మాట్లాడుతుంటే, అటువైపే వస్తున్న రోహిత్కి చెట్టు అడ్డం ఉండడం వల్ల శిఖర కనిపించక శృతితో, ఏంటి మేడం, ఎప్పుడూ చదివేనా, అలా సినిమాకెళ్దామా అని అడిగాడు రోహిత్. ఎవరా అన్నట్టు పక్కకొచ్చి రోహిత్ని చూసింది శిఖర. శిఖరని చూడగానే గుండె గొంతులోకి రావడంతో, సారీ మేడం అంటే, ఎరా, నువ్వింకా మారలేదా అని అడిగింది శిఖర. అయ్యో, అదేం లేదండి, ఏదో సరదాగా సినిమాకెళ్దామని. ఆ సినిమాకి వచ్చే నీ గర్ల్ ఫ్రెండ్స్ వేరే ఉంటారు, వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళు, వద్దనే వాళ్ళని కాదు, అర్థమైందా అని గట్టిగా అనగానే, అర్థమైంది అంటూ చేతిలో ఉన్న బాల్ తీసుకుని పరిగెట్టాడు రోహిత్. ఏంటే, వీడు మళ్ళీ ఏమైనా సతాయిస్తున్నాడా అని శృతిని అడిగింది. లేదక్కా, ఎప్పుడైనా ఇలా ఏదో మాట్లాడుతుంటాడు, నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతాను. గుడ్, అలానే ఉండు, ఇలాంటి వాళ్ళకి చనువిస్తే చంకనెక్కుతారు. సరే, నేనిక బయలుదేరతాను.
ఇంకో వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయిగా, ఇంటికెళ్దాంలే. సరేనక్క, ఇక నేను వెళ్తాను అంటూ శృతితో మాట్లాడుతూ పార్కింగ్ దగ్గరికి నడుస్తుంది శిఖర. రోహిత్ దూరం నుంచి వెళ్తున్న శిఖరని చూస్తూ, ఛ, మా నాన్న ఎలక్షన్స్ అడ్డొచ్చి ఇది హ్యాపీగా తిరిగేస్తుంది, లేదంటేనా ఈ పాటికి దీని శవం కూడా కనిపించేది కాదు అనుకుంటుంటే, అప్పుడే రోహిత్ కోసం వచ్చిన రంజిత్ రోహిత్ అని పిలవడంతో అన్నయ్య అంటూ అతని దగ్గరికి పరిగెట్టాడు రోహిత్. ఏంట్రా ఆడుకోకుండా బాల్ పట్టుకొని నిలబడ్డావు? అదిగో ఆ రోజు నన్ను కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందే ఆ రాక్షసు వచ్చింది. కోపంగా, ఎక్కడుందది? అదిగో అన్నయ్య, ఆ స్కూటీలో వెళ్తుందే అదే అంటూ చూపించగానే, వీళ్లు దూరంగా ఉండడం, అప్పటికే తను హెల్మెట్ పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేయడంతో తనెవరో తెలియలేదు రంజిత్కి. ఛ, ఓ 2 నిమిషాలు ముందొచ్చుంటే దాని సంగతేంటో తేల్చేవాణ్ణి. పోన్లే అన్నయ్య, డాడ్ చెప్పాడుగా ఎలక్షన్స్ అవ్వగానే అది భూమి మీద ఉండదని. సర్లే పద వెళ్దాం అంటూ రోహిత్ని తీసుకెళ్లాడు రంజిత్. కన్నా, ఇది లాస్ట్ ముద్ద అను. ఇక చాలమ్మా, నా బంగారం కదా, ఈ ఒక్క ముద్దే అంటూ నోట్లో పెడుతుంటే అప్పుడే ఎవరో డోర్ బెల్ కొట్టాడు. ఈ టైంలో ఎవరు అనుకుంటూనే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది శిఖర. వచ్చిన సిద్ధార్థిని చూసి, నువ్వా? నువ్వా కాదు బేబీ, నేనే సిద్ధార్థ్ వర్మని. ఎందుకొచ్చావు? నువ్వు ఆఫీస్కి రాలేదు, అందుకే నేనే వచ్చేశాను. రేయ్, తమాషాగా ఉందా? టైం కాని టైంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంటికి వచ్చావంటే నువ్వేంటో తెలుస్తుంది. డోర్ని ఆనుకుంటూ, నేనేంటో నీకు ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్లో ఓ ఐడియా ఉందిగా, ఇప్పుడు మళ్ళీ నేనేంటో చెప్పడం ఎందుకులే గాని అడ్డులే, నేను లోపలికి రావాలి. లేవను, నోరు మూసుకుని బయటికి పో, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే బాగోదు. అదేంటి మరి, సాత్విక్ మాత్రం ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాడని అందరూ చెప్తున్నారు. వాడొస్తే తప్పులేదు గాని నేనొస్తే తప్పొచ్చిందా? ఛీ, నీకు సాత్విక్కి పోలిక. తను నీలాగా పంతం కోసం ఆడదాంతో ఆడుకునేవాడు కాదు. ఆ మాటకి కోపం వస్తున్నా, అవును, కాని పెళ్లి చేసుకోకుండా నీతో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతాడు, అంతేగా? రేయ్, మాటలు మర్యాదగా రానివ్వు. నీకు మర్యాద కూడానా? అయినా నేనొచ్చింది నీకోసం కాదు అంటుండగానే ఇంతలో, ఎవరు మమ్మీ అంటూ వచ్చాడు శౌర్య. హాయ్ శౌర్య అనగానే, అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి సిద్ధుని చుట్టేశాడు శౌర్య. హాయ్ బంగారం అంటూ వాడి హైట్లో నీస్ మీద కూర్చొని వాడి కోసం తెచ్చిన చాక్లెట్ ఐస్ క్రీమ్స్ చేతికిచ్చాడు. మీరు ఈ టైంలో వచ్చారేంటంకుల్? నీకోసమే శౌర్య, ఈరోజు పొద్దున్నుండి నేను చూడలేదు కదా, అందుకే ఆఫీస్ నుండి వెళ్తూ ఇలా వచ్చేశాను. థ్యాంక్ యూ అంకుల్ అంటూ వాడి చిన్ని చిన్ని చేతులతో హక్ చేసుకోగానే, వాడి స్పర్శలో ఏం మాయ ఉందో కాని తెలియకుండానే కళ్లల్లో సన్నటి తడి చేరింది సిద్ధార్థ్కి. లవ్ యూ నాన్నా, లవ్ యూ సో మచ్ అంటుంటే, లవ్ యూ టూ అంకుల్, రండి లోపలికెళ్దాం అంటూ సిద్ధార్థ్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు. శౌర్య, బాగా లేట్ అయింది, అంకుల్ ఇంటికి వెళ్ళాలి, నువ్విల్లరా అని మధ్యలో అడ్డొచ్చింది శిఖర. బాగా లేట్ అయిందిగా మమ్మీ, అంకుల్ భోంచేసి వెళ్తాడులే. ఏమక్కర్లేదు, అంకుల్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కాని మమ్మీ, శౌర్య చెప్తుంది నీకే. వాణ్ణెత్తుకుని లోపలికొస్తూ, ఎందుకు వాడి మీద అరుస్తావు? పసిపిల్లాడికి ఉండే మినిమం మేనస్ కూడా నీకు లేదు. నాకు నిజంగానే ఆకలిస్తుంది, వెళ్ళి ఏమైనా తీసుకురా. ఏయ్ నిన్ను, అసలే నిన్ను బాబుని జాగ్రత్తగా చూసుకోమని సాత్విక్ చెప్పాడు అని సిద్ధార్థ్ అంటే, అంకుల్, సాత్విక్ అంకుల్ మీకు తెలుసా? సాత్విక్ అంకులా? అవునంకుల్, మా మమ్మీ సాత్విక్ అంకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని శౌర్య చెప్తుంటే నవ్వుతూ శిఖర వైపు చూస్తూ, అలాగా, నేను సాత్విక్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే మిమ్మల్ని నన్ను చూసుకోమన్నాడు. హలో మేడం, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి ఏమైనా తీసుకురా. మమ్మీ, తొందరగా తీసుకురా మమ్మీ, పాపం అంకుల్. అది కాదు నాన్నా. అంకుల్, మీకేమంటే ఇష్టం? నాకా, మీ మమ్మీలా వేడివేడిగా ఉన్న ఏమైనా ఇష్టమే. అంటే బాగా వేడిగా కావాలా సార్ అని అడిగింది శిఖర. అంత వేడొద్దులే, నువ్వు ఆల్రెడీ వేడిగానేగా ఉన్నావు. విసుగ్గా కిచెన్లోకి వెళ్ళింది శిఖర. వీణ్ణెలా వదిలించుకోవాలి అనుకుంటూ ఆల్రెడీ ఉన్న కర్రీస్ అన్నీ వేడి చేసి అందులో ఇంట్లో ఉన్న ఉప్పు కారం అన్నీ కలిపేసింది. వేడివేడిగా ఏం కర్మ, కారం కారంగా కూడా తినండి అనుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసి పెట్టగానే, అంకుల్, మమ్మీ మళ్ళీ కుక్ చేసి తీసుకొచ్చింది, తినండి అన్నాడు శౌర్య.
థ్యాంక్ యూ శిఖర అంటూనే కొద్దిగా కలుపుకొని నోట్లో పెట్టుకోగానే కారంకి తట్టుకోలేక ఒక్కసారిగా పొరమాలింది సిద్ధార్థ్కి. ఏమైంది అంకుల్? పక్కనే ఉన్న గ్లాస్తో నీళ్ళని తాగేశాడు. కారంగా ఉందా అంకుల్? కారం కాదు నాన్నా, పాపం అంకుల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. సిద్ధు, కర్రీ నీకోసమే స్పెషల్గా చేశాను. వేడివేడిగా ఉంది, బాగా తిను అని వెటకారంగా శిఖర చెప్తుంటే, ఏంటంకుల్ ఆలోచిస్తున్నారు, తినండి అని శౌర్య ప్రేమగా అనడంతో నవ్వి సరేనని కారానికి కంట్లో నీళ్లు కారుతున్నా అలానే తింటున్నాడు సిద్ధార్థ్. శిఖర మాత్రం నవ్వుతూ చూస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే తన వెనకే వెళ్ళి, ఏంటి సార్ బాగా మండుతున్నట్టుంది? కారం వేస్తే మండక సమ్మగా ఉంటుందా? నాతో పెట్టుకుంటే అలానే ఉంటుంది. నా కోసం కారం తిన్నావని నేను కరిగిపోతాననుకోకు. నువ్వు చచ్చినా నేను పట్టించుకోను అని చెప్పి శిఖర వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడంతో తన గుండెల మీద పడింది. ఆమెను వెళ్ళనివ్వకుండా కౌగిట్లోకి తీసుకుని, అలా వదిలేసేవాణ్ణైతే నిన్నెప్పుడో వదిలేసేవాణ్ణి. నిన్నంత తేలిగ్గా వదలడం జరగని పని. ఎందుకురా నా వింట ఎలా పడుతున్నావు? ఒకే ఒక క్వశ్చన్, శౌర్య తండ్రెవరు? ఈ ఒక్క ప్రశ్నకి నీ నోటితో సమాధానం చెప్పు చాలు. అది నీకనవసరం సిద్ధు. నాకే అవసరం. నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు నిన్నొదిలే ప్రసక్తే లేదు అంటూ విసురుగా ఆమెను తోసేశాడు. శౌర్యకన్నా, నేనింక వెళ్ళొస్తాను. బాగా లేట్ అయింది కదా అంకుల్, ఇక్కడే ఉండండి అని శౌర్య అంటే సర్కాస్టింగ్గా నవ్వుతూ శిఖర వైపు చూశాడు సిద్ధు. కోపంగా చేతులు నలుపుకుంటుందామె. నవ్వుకుని, వద్దులేనన్నా, వెళ్ళాలి, బాయ్ అని ముద్దు పెట్టి వెళ్ళబోతూ, జాగ్రత్త, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎనీ టైం కాల్ చెయ్యి అన్నాడు. నాకున్న ఒకే ఒక ప్రాబ్లం నువ్వే. ఇలా మాటిమాటికి మా దగ్గరికి రావడం మాని. అది జరగని పనిలే, వస్తా, గుడ్ నైట్ అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతుంటే, అదొక డీసెంట్ కాలనీ అవడం వల్ల వచ్చిపోయేవాళ్లు సిద్ధు రావడం, శిఖరతో మాట్లాడడం, చాలాసేపటికి వెళ్తుండడం చూస్తూ రకరకాలుగా చెవురు కొలుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళందర్నీ గమనిస్తూ శిఖర వైపు ఒకసారి చూసి నవ్వుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. చెన్నై దాదాపు హై క్లాస్ పీపుల్ మాత్రమే ఉండే ఒక కాస్ట్లీ ఏరియా. అలాంటి ఏరియాలో 7th క్లాస్లో ఉన్న ఒక విల్లా, చుట్టూ పచ్చగా ఉన్న గార్డెన్, లోపల అడుగు పెడితే ఇంద్రభవనం అంతా అందంగా ఆర్గనైజ్ చేసినట్టుంది. అంత పెద్ద బంగళాలో అటూ ఇటూ తిరుగుతున్న 4-5 పనివాళ్లు మాత్రమే కనిపిస్తున్నారు తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు. అప్పుడే లోపలికొచ్చిన ఒక డాక్టర్ సూరమ్మా అని పిలవగానే ఒక నడవయసులో ఉన్న ఆవిడొచ్చింది. డాక్టరమ్మా వచ్చేశారా? ఆ మేడం లేచారా? లేచారమ్మా, మెలకుగానే ఉన్నారు. సరే పద, ఇంజెక్షన్ చెయ్యాలి అని డాక్టర్ అనడంతో ఇద్దరూ స్టెప్స్ ఎక్కి పైకెళ్లారు. డీసెంట్గా ఉన్న ఆ రూంలో బెడ్ మీద నిస్తేజంగా పడుకోనుంది ఓ వ్యక్తి. వయసొచ్చిన తగ్గని రాజసం ఆమె ముఖంలో కనిపిస్తుంటే బెడ్ డెక్కికి ఆనుకుని కళ్ళు మూసుకునుంది. మూసుకున్న కనుకొనల నుండి సన్నగా జారుగుతున్నాయి కన్నీళ్లు. డాక్టర్ డోర్ ఓపెన్ చేసి మేడం అనడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న కళ్ళని నెమ్మదిగా తెరిచింది రూపాదేవి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పరిస్థితి తెలిసి ఎందుకు డాక్టర్ అడుగుతారు? మీరలా నిరాశపడితే ఎలా మేడం? ఇది నిరాశ కాదు డాక్టర్, ఏదో చెయ్యాలన్న తాపత్రయం, కాని చెయ్యలేని నిస్సహాయత. ఇంకా ఎన్నాళ్ళిలా ఈ బెడ్కి అంకితమవ్వాలో తెలియక వస్తున్న ఫ్రస్ట్రేషన్. ఇంజెక్షన్ సిరంజిలోకి ఎక్కిస్తూ, డోంట్ వరీ, అన్నీ సర్దుకుంటాయి, మీరు త్వరలోనే నార్మల్ అయిపోతారు. అది చూద్దాం అంటుండగానే సన్నగా ఇంజెక్షన్ నేర్పి తెలుస్తుంది. రూపాదేవిని ఒకసారి చెక్ చేసి, సురమ్మ, నేను చెప్పిన డైట్ కంటిన్యూ చేయి, ఏం చేంజ్ చేయకు, నేను మళ్ళీ రేపొస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే కళ్ళతోనే సూరమ్మని చూసింది రూపాదేవి. ఆ చూపుకే తనేం చేయాలో అర్థమై పక్కనే ఉన్న ల్యాండ్ ఫోన్లో నంబర్ డయల్ చేసి రిసీవర్ని రూపాదేవి చెవి దగ్గర పెట్టింది పని మనిషి. అటుపక్క ఎవరో లిఫ్ట్ చేయగానే హలో అన్న రూపాదేవి కంఠానికి అటువైపు నుండి టక్కుమని రిసీవర్ పెట్టిన చప్పుడు రావడంతో కోపంగా తల పక్కకి తిప్పుకొని వెనక్కి వాలింది రూపాదేవి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది. శౌర్య తండ్రెవరు తెలుసుకోవడానికి సిద్ధు చాలా తాపత్రయపడుతున్నారు. ఎవరో మీకేమైనా ఐడియా ఉందా? అలాగే ఈరోజు మరో కొత్త క్యారెక్టర్ వచ్చింది. దయాకర్ వెతుకుతున్న రూపాదేవి చెన్నైలో ఉంది, అది కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో. అసలు ఈ రూపాదేవి ఎవరు?
ఈమెకు శిఖర క్యారెక్టర్కి శిఖర అనే స్టోరీకి ఏంటి సంబంధం అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ మాత్రం అస్సలు ఉండడం లేదండి. దయచేసి కామెంట్ బాక్స్లో హై పాయింట్స్ కానీ ఇచ్చారంటే స్టోరీస్కి వ్యూ పెరిగే అవకాశం ఉంది. దయచేసి స్టోరీస్ కామెంట్ బాక్స్లో హై పాయింట్స్ని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.